విశాఖ స్టీల్ ప్లాంట్ ను పరిరక్షించడం కోసం కేంద్రం 11,440 కోట్లు భారీగా ఆర్థిక ప్యాకేజీ ప్రకటించడంతో ఈ రోజు విశాఖలో మొత్తం సెలబ్రేషన్ మోడ్ లోకి వెళ్ళిపోయిందని చెప్పొచ్చు. ఎక్కడికక్కడే పార్టీలు సెలబ్రేషన్స్ కొనసాగుతున్నాయి, యూనియన్ నాయకుల సెలబ్రేషన్స్ కూడా మనం చూస్తా ఉన్నాం. సో మొత్తానికైతే గనుక ఎన్నో పోరాటాల ఫలితంగా ఏర్పడినటువంటి 32 మంది ప్రాణ త్యాగంతో ఏర్పడినటువంటి విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదం ఎంత బలంగా వెళ్ళిందో, ఆ తర్వాత విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటు పరం చేస్తామని ఒక ప్రకటన తర్వాత ఎన్నో ఉద్యమాలు మళ్ళీ అదే స్థాయిలో మనం చూస్తా ఉన్నాం. ఈ రోజు సంక్రాంతి పండుగ అకేషన్ లోనే కేంద్రం ఈ భారీ ప్యాకేజ్ ని ప్రకటించడంతో మరొక రాష్ట్ర పండుగ అయితే సెలబ్రేషన్స్ కొనసాగుతా ఉన్నాయి. సో మనతో పాటు సీనియర్ నాయకులు గడసాల అప్పారావు గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్, ఎన్నో పోరాటాలు మనం చూసే ఉన్నాం, పార్టీలకు అతీతంగా పోరాటాలు కొనసాగాయి, కార్మిక నాయకుల పోరాటాలు ఇవన్నీ చూస్తా ఉన్నాం. సో కేంద్రం ఇప్పటి వరకు చాలా నెగ్లిజెన్సీ వ్యవహరిస్తోంది విశాఖ ప్లాంట్ విషయంలోని. బట్ ఈ రోజు 11,440 కోట్ల నిధులు కేటాయించడం, దీన్ని ఎట్లా చూడాలి? నెగ్లిజెన్సీకి ముఖ్య కారణం అయితే మాత్రం గత రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పేసి నేనైతే స్పష్టంగా చెప్పదలుచుకున్నా. ఎందువల్లనంటే జగన్మోహన్ రెడ్డి గారికి, వైసీపీ గవర్నమెంట్కి ఏమాత్రం కూడా స్టీల్ ప్లాంట్ పరిరక్షించాలి అన్నటువంటి ఆలోచన ఏ రోజు లేదు. ఆయన ఎంతసేపు కూడా అక్కడ ఉన్నటువంటి ల్యాండ్స్ 26,000 ఎకరాలు ల్యాండ్స్ ఉన్నాయి కాబట్టి ఆ ల్యాండ్స్ని ఏ విధంగా స్వాహా చేయాలన్నటువంటిదే కాన్సెప్ట్ పెట్టుకొని రాజధానిని కూడా ఈ స్టీల్ ప్లాంట్ ఎత్తేసి ఇక్కడ రాజధాని పెడితే ఎలా ఉంటుంది అని చెప్పేసి ఆ రోజు చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి ఎల్వి సుబ్రహ్మణ్యం గారితో కూడా మాట్లాడిన సంఘటనలో కూడా మేము వీడియోల్లో అట్లలో కూడా చాలా మీడియాలో చూడడం జరిగింది. ఆ రోజు చిత్తశుద్ధి లేకపోవడం వల్లనే ఈ స్టీల్ ప్లాంట్కి ఈ పరిస్థితి వచ్చింది అని చెప్పేసి నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. ఈవేళ ఏంటంటే కేంద్ర ప్రభుత్వం సిసిఏలో క్యాబినెట్ కమిటీ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ దీంట్లో 11,440 కోట్ల రూపాయలని రెవెన్యూ ప్యాకేజ్ కిందని ప్రకటించడం జరిగింది. దాంట్లో 10,300 కోట్లు ఏంటంటే పూర్తిగా ఈక్విటీ కిందని, అంటే పెట్టుబడి కిందని ఇవ్వడం జరుగుతుంది. మిగతా 1,140 కోట్ల రూపాయలని లోన్స్ కిందని ఇచ్చి వర్కింగ్ క్యాపిటల్ కింద ఇవ్వడం అనేది జరిగింది. ఇది చాలా పెద్ద అమౌంట్. ఎందు గురించి అంటే ఈవేళ గత సంవత్సరం వరకు 2003 ఆర్థిక సంవత్సరం వరకు అయితే మాత్రం ఇంచుమించు స్టీల్ ప్లాంట్ ఎప్పుడు కూడా పాజిటివ్ నెట్వర్క్లో ఉండేది. ఈవేళ ఏంటంటే గత సంవత్సరం 5,200 కోట్ల పైన లాసెస్ చూపించి నెగిటివ్ నెట్వర్క్ కింద వెళ్ళిపోయింది. పాజిటివ్ నెట్వర్క్ అంతా కూడా నెగిటివ్ నెట్వర్క్ కింద వెళ్ళిపోతే ఆటోమేటిక్గా ఆ కంపెనీ ఆల్మోస్ట్ ఆ కంపెనీకి ఎవరు లోన్స్ ఇవ్వడం కానీ ఇలాంటివి ఏమి జరగవు. ఆ రకంగా ఆ పరిస్థితి రావడం వల్ల ఈవేళ ఏంటంటే 4-5 నెలల నుంచి జీతాలు లేనటువంటి పరిస్థితి కూడా రావడం జరిగింది. ఇవన్నీ కూడా కేంద్రం గమనించి ఈవేళ ఏంటంటే పూర్తిగా ఇంత ప్యాకేజ్ ఇవ్వడం అన్నటువంటిది అసలు నాకు తెలిసినంత వరకు మాత్రం చరిత్రలోనే ఇది చాలా మంచి గ్రేట్ అచీవ్మెంట్ అని అనుకుంటున్నాం. టీజీ వెంకటేష్ గారు అన్నారు, అడిగితేనే అమ్మాయిన పెడుతుంది అని. అంటే గత ప్రభుత్వం ఆ స్థాయి ఒత్తిడి కేంద్రంపై తీసుకురాకపోవడమే ఈ ల్యాబ్ కి కారణం అనుకుంటారా? లేకపోతే అలాగే కూటమి ప్రభుత్వం ప్రతిదీ కేంద్రాన్ని అడిగి అభివృద్ధి సాధించుకునే దిశగా వెళ్తుంది అంటున్నారు. సో దీన్ని ఎట్లా చూడొచ్చు అంటే అదేనండి, అనుభవం ఉన్నటువంటి నాయకుడికి అనుభవం లేనటువంటి నాయకుడికి తేడా అదే. ఎందుకంటే గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఏంటంటే ఆయన్ని చూసి ఓట్లు వేయలేదు. ఆ రోజు ఉన్నటువంటి వాళ్ళ నాన్నగారి వైఎస్ రాజశేఖర రెడ్డి చేసినటువంటి దీనిని బట్టి ఆయన్ని ఏమో రాజశేఖర రెడ్డి గారి కొడుకు కదా ఏమైనా చేస్తాడేమో అని చెప్పేసి ఆయన చెప్పినటువంటి మాటలకి ప్రలోభపడి ఆ రోజు ఓట్లేసి గెలిపించడం వల్ల ఆయనకు అనుభవం లేనటువంటి వాడు అవడం వల్ల రకరకాలైనటువంటి తప్పుడు నిర్ణయాల వలన ఈ రాష్ట్ర దుస్థితి ఈ స్థితికి వచ్చింది. ఈవేళ అనుభవజ్ఞుడైనటువంటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి యువ నాయకుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారు తోడుగా ఉండి టోటల్గా ఈ రాష్ట్ర ప్రగతే నాకు ముఖ్యం, ఏది నాకు ముఖ్యం కాదు, రాజకీయ ప్రయోజనాలు ముఖ్యం కాదు, కేవలం ఈ రాష్ట్రం ముఖ్యం అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ఆశించి ఆఖరికి ఆయనకి ఇచ్చినటువంటి ఎమ్మెల్యే టికెట్లు 24 టికెట్లు ఇస్తే 3 టికెట్లు కూడా త్యాగం చేశాడు ఎమ్మెల్యేలను. అలాగే ఎంపీలను కూడా 3 ఎంపీ టికెట్లు కేటాయిస్తే 1 ఎంపీ టికెట్ని కూడా త్యాగం చేసి ఆల్మోస్ట్ ఆల్ నాకు బీజేపీ ఎలియన్స్ ఉంటే ఈ రాష్ట్ర ప్రయోజనాలు సంరక్షించుకోవడానికి అవకాశం ఉంటుంది, ఈ రాష్ట్ర ప్రయోజనాలే నాకు ముఖ్యమని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ఆశించి కేవలం ఈ రాష్ట్ర అభివృద్ధి గురించి అని చెప్పేసి ఆయన కృషి చేస్తున్నారు. ఉదాహరణకి మీరు చూసుకుంటుంటే ఆయన పంచాయతీరాజ్ వ్యవస్థగా మంత్రిగా కూడా ఆయన ఏ రకంగా చేశాడో, అంతకుముందు పంచాయతీలన్నీ కూడా నిర్వీర్యం అయిపోతే ఈవేళ పంచాయతీలకు ఆర్థిక పరిపుష్టి కల్పించి 13,000 పైన పంచాయతీలన్నింటినీ కూడా స్వశక్తి మీదని బ్రతికేటట్టు ఈవేళ ఆయన ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో ఏంటంటే కనీసం వీధి లైట్లు వెలిగించుకోవడానికి కానీ ఒక చెత్త ఎత్తడానికి కానీ అవకాశం లేనటువంటి పరిస్థితి నుంచి ఈవేళ పవన్ కళ్యాణ్ గారు
పంచాయతీరాజ్ మంత్రి అయిన తర్వాత మాత్రం ఆ స్థితికి తీసుకొచ్చారనంటే కేవలం ఆయనకి నాకు స్వప్రయోజనాలు కానీ రాజకీయ ప్రయోజనాలు కానీ నాకు అవసరం లేదు, నాకు మొదటి ఈ రాష్ట్ర ప్రయోజనాలే, రాష్ట్రంగానే అభివృద్ధి చెందితే ఆటోమేటిక్గా ప్రజలంతా కూడా నా వెనకాతలు ఉంటారన్న సిద్ధాంతంతో, ఆ మూల సిద్ధాంతంతో ఆయన వెళ్తున్నారు. కాబట్టి ఆయనకి వేలంతా కూడా ప్రజలంతా కూడా బ్రహ్మరథం పడుతున్నారు, అందులో ఏమాత్రం కూడా అనుమానం లేదు. సో ఈ రోజు కేంద్రం ఇంత ఎత్తున భారీగా నిధులు కేటాయించడంతో దాంట్లో ప్లాంట్ లో పనిచేస్తున్న ప్రత్యక్షంగా పరోక్షంగా కొన్ని వేల మంది పనిచేస్తా ఉన్నారు. గత 4 నెలల నుంచి కూడా జీతాలు లేవని నిరసనలు కూడా మనం చూసాం. సో ఈ ప్రకటన ఎట్లా చూడొచ్చు అంటారు? ఒక సెలబ్రేషన్ అని చెప్పుకోవచ్చా? ఖచ్చితంగా ఒక విషయం అయితే నేను చెప్తాను. జగన్మోహన్ రెడ్డి హయాంలో పూర్తిగా అంటే ఇది వాళ్ళ ఎవరైతే ప్రైవేట్ కి అప్పచెప్దాం అనుకున్నాడో పూర్తిగా స్థలాన్ని ఒక కబ్జా చేసి మొత్తం ఈ మంత్రులు కానీ జగన్మోహన్ రెడ్డి తాలూకా 5 ఎవరైతే ఉన్నారో మెయిన్ నాయకులు వీళ్ళు కానీ మొత్తం ల్యాండ్ ను సర్దుకొని వీళ్ళు ఏదో రియల్ ఎస్టేట్ చేసుకుందాం అన్న ఆలోచనలో ఉండేవారు. పవన్ కళ్యాణ్ గారు దీన్ని పూర్తిగా తన చేతిలోకి తెచ్చుకున్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణని ఎలాగైనా ఆపాలని. ఈ రోజు ఉద్యోగులందరూ ఆనందంగా ఉన్నారంటే వాళ్ళకి రేపు పొద్దున భవిష్యత్తు బాగుంటుంది అంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు కృషే. ఆయన చేసే ఒక్క మీటింగ్, భారీ మీటింగ్ తో ఆయన అదే విధంగా ఆయన నిరాహార దీక్ష కూడా కూర్చున్నారు. ఇవన్నీ కాకుండా నరేంద్ర మోడీ గారితో ఉన్న మంచి సంబంధాలతో ఈయనకి వచ్చే గౌరవం వల్ల పవన్ కళ్యాణ్ గారు ఒక మాట చెప్తే ఈ రోజు 11,440 కోట్ల రూపాయలు ఆంధ్ర రాష్ట్రం మొత్తం ప్రజలు ఆంధ్రలో హక్కు అన్న దీని మీద నినాదంతో 32 మంది ప్రాణ త్యాగానికి ప్రతిఫలంగా ఉన్న స్టీల్ ప్లాంట్ ని రక్షించుకోగలిగామంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి వల్ల. ఖచ్చితంగా ప్రతి ఒక్క ఉద్యోగి ఇప్పుడైనా సరే కష్టపడి స్టీల్ ప్లాంట్ ని ఇంకా డెవలప్ చేసి ప్రపంచంలోనే నంబర్ 1 స్టీల్ ప్లాంట్ గా చేయాలని కోరుకుంటున్నాం. ప్లాంట్ ఎంప్లాయీస్ గా మీరేం చెప్తారు? విశాఖ ఉక్కు ఆందోళన కానీ మీరు చెప్పినట్టుగా 32 మంది ప్రాణత్యాగాలతో వైజాగ్ స్టీల్ ప్లాంట్ కి ఇది మొదటి దశ నుంచి కూడా ఈ స్టీల్ ప్లాంట్ కష్టాల నుంచే ప్రారంభమైంది. పోరాటాల ద్వారా ఈ ప్లాంట్ సాధించుకోవడం జరిగింది. ఈ సాధించుకుంటే ఈ స్టీల్ ప్లాంట్ కి ఏ రోజునైతే ఉత్పత్తి రాక కన్స్ట్రక్షన్ నిర్మాణం కూడా జరగలేని పరిస్థితిలో ఇంచేత ఒక నిమిషం లేట్ గా ఎక్కువ చెప్తాను. ఇక్కడ ఈ దేశానికి ప్రధానమంత్రి మరి ఇందిరాగాంధీ గారి కుమారుడు రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్న టైంలోనే ఈ స్టీల్ ప్లాంట్ ని వైండ్ అప్ చేయండి అని చెప్పి సందర్భం నుంచి కూడా అక్కడ యాజమాన్యం కానీ కార్మికులకు దృష్టిలో పెట్టుకుని ఖచ్చితంగా ఈ స్టీల్ ప్లాంట్ నిర్మాణం చేస్తే ఆంధ్రప్రదేశ్ బాగుంటుంది, కేంద్ర ప్రభుత్వం కూడా నిధులు వస్తాయని చెప్పేసి ఆ రోజు నుంచి ఈ కష్టాల నుంచి బయటకు తీసుకొచ్చిన కార్మిక సంఘాలన్నీ కూడా. అయితే ఎట్టకాలకు మరి పివి నరసింహారావు గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ దేశంతో ఆర్థిక విధానాన్ని మార్చాలంటే చాలా కష్టాలు నష్టాలు ఉన్న సందర్భంలో న్యూ ఎకనామిక్ పాలసీ తీసుకొచ్చిన సందర్భంలో అంటే అండి ప్రభుత్వ రంగంలో ఎక్కడైనా చెడు అలవాట్లు ఉంటే మార్చుకోవాలి, అది ఇంకోటి చేయాలని సందర్భంలో 91లో వచ్చిన న్యూ ఎకనామిక్ పాలసీ సందర్భంగా ఈ స్టీల్ ప్లాంట్ ని అప్పటి నుంచి కూడా ఈ స్టీల్ ప్లాంట్ నష్టాల్లో నడుస్తున్న సందర్భం అప్పుడు కూడా ఈ స్టీల్ ప్లాంట్ పోరాటం చేసి సాధించుకోవడం జరిగింది. మళ్ళీ వాజ్పేయి గారి టైంలో కూడా సెకండ్ లిస్ట్ గా డిక్లేర్ చేసే టైంలో కూడా కార్మిక సంఘాలు కూడా పోరాటం చేసి సాధించుకోవడం జరిగింది. ఇదే ఆర్ఎస్ఎస్ ప్రభుత్వం వాజ్పేయి గారి టైంలో ఇక్కడున్న కార్మిక సంఘాలు కూడా అయ్యా మాకు నష్టం కష్టం ఉందని చెప్తే వాజ్పేయినే కన్విన్స్ చేసి ఈ స్టీల్ ప్లాంట్ రక్షించిన సందర్భంలో ఆ రోజున 1333 కోట్ల ప్రిఫరెన్షియల్ షేర్స్ గా ఇచ్చి స్టీల్ ప్లాంట్ రక్షించుకున్న సందర్భంలోనే నికర నష్టాల్లో స్టీల్ ప్లాంట్ లో అప్పులు మొత్తం తీర్చి 15,000-20,000 కోట్ల రూపాయలు నికర లాభాలు బ్యాంకులో జమ చేస్తే ఆ డబ్బులతో ఎక్స్పాన్షన్కి వెళ్ళిన సందర్భం ఆ డబ్బులు చాలక ఈవేళ నష్టాలకు వెళ్ళిపోయిన సందర్భంలోని ఈవేళ ఏదైతే పాలసీ ఉందో ఆ పాలసీ ప్రకారంగా ఈ నరేంద్ర మోదీ గవర్నమెంట్ ని 100% సెకండ్ దీన్ని ప్రైవేటీకరణ చేస్తామని చెప్పేసి 2020 డిసెంబర్ నెలలో ప్రకటించడం జరిగింది. ఇది కుదరదని చెప్పి ఈ దేశంలోని ఈ రాష్ట్రంలోని మొట్టమొదటిసారిగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి ఈ స్టీల్ ప్లాంట్ సెంటిమెంటల్ గా పోరాటంతో వచ్చి ఈ స్టీల్ ప్లాంట్ ని ప్రభుత్వ రంగంలో నడపాలి, దీనికి మైన్స్ కేటాయించాలని చెప్పేసి నిక్కర్షిగా ధైర్యంగా చెప్పిన నాయకుడు ఈ రాష్ట్రంలోని పవన్ కళ్యాణ్ ఉన్న నాయకత్వం. అదే తర్వాత మళ్ళీ 2021 అక్టోబర్ 31వ తారీఖున ఈ స్టీల్ ప్లాంట్ ప్రాంగణంలోనే 3 లక్షల మంది 5 లక్షల మంది జనాభాతో పెద్ద భారీ సొంత నిధులతో మీటింగ్ పెట్టుకుంటే
జరిగిన సందర్భం నుంచి కూడా ఆ రోజే ఈ కేంద్ర ప్రభుత్వం వెనకడి వెళ్ళిన సందర్భం. కేంద్ర ప్రభుత్వం దీనికి ఎవరికి క్రెడిట్ ఇవ్వాలని చెప్పుకున్న సందర్భంలో ఇక్కడ స్టీల్ ప్లాంట్ నాయకులు, వామపక్ష నాయకులు ఎక్కువ మంది ఉన్న సందర్భంగా మోడీని తిట్టడం తప్ప అయ్యా మా కష్టం ఇది అని చెప్పేసి సందర్భంలోనే చెప్పడానికి ఏ రోజు కూడా మన మోడీ గారి దగ్గరికి వెళ్ళి ప్రయత్నం చేయకుండా టెంట్ వేసుకుని టెంట్ లో తిట్టడం తప్ప. అంటే ఈ మీరు చెప్పినట్టు కార్మిక సంఘ నాయకులు కన్వే చేయడంలో ఫెయిల్ అయ్యారు. ఎస్ 100% కరెక్ట్. మనకు కష్టం ఉంది, స్టీల్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళాలి, ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళాలి, స్టీల్ సెక్రటరీ దగ్గరికి వెళ్ళాలి, ఫైనాన్స్ సెక్రటరీ దగ్గరికి వెళ్ళాలి. ఇది మా వల్ల వచ్చిన నష్టం కాదని కన్వే చేయడంలోని మోడీ గారు దృష్టిలో పెట్టుకుని RSS భావజాలు దృష్టిలో పెట్టి వామపక్షాలు కూడా ఈవేళ ప్లాంట్ ఈ దరిద్రానికి నెట్టవేయడానికి కారణం వామపక్ష ట్రేడ్ యూనియన్ల కార్మికులు. అదే సందర్భం ఈ స్టీల్ ప్లాంట్ వాళ్ళు గాజువాక్ లో కూడా ఈ వామపక్ష ట్రేడ్ యూనియన్లు వామపక్షాలు కూడా పవన్ కళ్యాణ్ గాజువాక్ లో పోటీ చేస్తే ఈ వామపక్ష కార్యకర్తలు అందరూ కూడా జగన్ రెడ్డికి ఓట్లేసి గెలిపించిన సందర్భం. మేము ప్రత్యక్షంగా ఒక స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీ చెప్తాను, ఒక యూనియన్ లో కూడా 30 సంవత్సరాలు ట్రేడ్ యూనియన్ లో పనిచేసిన సందర్భం. ఈవేళ సంబంధించి కేంద్రం సంబంధించిన సందర్భంలో కూడా ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రజలు బాగుండాలంటే నాకు సీట్లు ఎన్ని ఇస్తారనే సమస్య కాదు, ఈ రాష్ట్ర ప్రజలకు మంచి చేయాలి, ఈ స్టీల్ ప్లాంట్ మంచి చేయాలని ఉద్దేశపూర్వకంగా పవన్ కళ్యాణ్ గారు ఎన్ని సీట్లు ఇచ్చిన సమస్య కాదని చెప్పి తగ్గి ఈ వేళ ఈ స్టీల్ ప్లాంట్ ఆదుకోవడంలో కానీ ఈ స్టీల్ ప్లాంట్ ఈ రాష్ట్రానికి తీసుకొస్తుంది ఆలోచన విధానాన్ని ఖచ్చితంగా ఈవేళ కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు కనీ విని ఎరగని 11,440 కోట్ల రూపాయలు నిధులు వేళ కేంద్ర ప్రభుత్వం కేటాయించిందంటే 100% పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం ఆలోచన విధానానికి అర్థం పడుతుంది. ఈ అర్థం పట్టేదాన్ని జన సైనికులుగా ఈవేళ సిటీ పార్టీ ఆఫీస్ మనకు చేసుకున్న స్టీల్ ప్లాంట్ ఏరియాలో కూడా పండుగ చేసుకోవడం భారీ ప్యాకేజ్ చూసాం. క్యాప్టివ్ మైన్స్ కేటాయించే విషయంలో కూడా కూటమి ప్రభుత్వం ఎలాంటి ఇనిషియేషన్ తీసుకోవాలనుకుంటున్నారు? విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఎందుకంటే ఈ స్టీల్ ప్లాంట్ ఒక చరిత్ర ఉంది. ఈ స్టీల్ ప్లాంట్ కాపాడుకోవాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి 5 కోట్ల ఆంధ్రులందరూ కూడా ఉద్యమంలో భాగస్వాములు అయ్యారు. ఎందుకంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి మొట్టమొదటి నుంచి ఉన్నటువంటి ప్రధానమైన సమస్య మైన్స్. ఈ మైన్స్ కూడా కేటాయించాలని చెప్పేసి చాలా కాలంగా మేము డిమాండ్ చేస్తున్నాం. కానీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎందుకంటే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాలు అక్కడ స్టీల్ ప్లాంట్ పెడితే గానీ మైన్స్ ఇవ్వని చెప్పేటప్పటికి కొత్తగా ఈ మధ్య కాలంలో ఒరిస్సా మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అని చెప్పేసి ఒరిస్సా గవర్నమెంట్ లో ఉంది. ఆ ఒరిస్సా గవర్నమెంట్ లో ఉన్నటువంటి దాంట్లో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ 51% ఆల్రెడీగా మేము 810 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి ఆ మైన్ లో కూడా భాగస్వామ్యం అవడం జరిగింది. ఇవాళ అది సబ్సిడీ కింద ఉంది, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి అది సబ్సిడీ కింద కూడా ఉంది OMDC అనేది. దాని ద్వారా కూడా భవిష్యత్తులో మైన్స్ ప్రాబ్లం సాల్వ్ అవ్వడానికి కూడా అవకాశం కూడా ఉంది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి కొన్ని స్థానిక ప్రాబ్లమ్స్, ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఏవైనా ఈ పర్యావరణ అనుమతులు కానివ్వండి, లేదా ఫారెస్ట్ అనుమతులు కానీ, లేదా పబ్లిక్ హియరింగ్స్ లో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా. ఆ ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ అయితే ఖచ్చితంగా మాకైతే ఎందుకు నమ్మకం కలుగుతుందంటే ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి కేంద్రంలో NDA గవర్నమెంట్ నరేంద్ర మోడీ గారి అధ్యక్షుడు గవర్నమెంట్ ఈ రోజు 1144 కోట్లు ఇచ్చి కంపెనీని ఆదుకునేటప్పుడు అక్కడ ఈ రోజు ఒరిస్సాలో కూడా ఇవాళ బీజేపీ గవర్నమెంట్ ఉంది. అక్కడ ఖచ్చితంగా దీన్ని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని ఈ NDA కూటమి ద్వారా ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని మేము నమ్ముతున్నాం. కాబట్టి ఖచ్చితంగా మైన్స్ కూడా త్వరలోనే ఆపరేషన్లోకి వచ్చి పూర్తి స్థాయిలో ఆపరేషన్లోకి వచ్చి మైన్స్ ప్రాబ్లం కూడా క్లియర్ అవుతుంది అని చెప్పేసి కూడా మేము నమ్ముతున్నాం. ఎందుకంటే ఆ రకంగా వారు పనిచేస్తారని చెప్పి ఆశిస్తున్నామండి. సో ఈ రివైవల్ ప్యాకేజ్ తో పూర్తిగా ఇంకా ఒక అపోహ తొలగిపోయినట్టే అనుకుంటున్నారా? ఇంకా విశాఖ ఉక్కు ప్రభుత్వ రంగంలోనే కొనసాగుతుంది అనేవాళ్ళు. ముందుగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ అధినేత గత 4 ఏళ్ల నుంచి కూడా ఆయన చేసిన కృషి అమోఘం. అది గతంలో కూడా మీరు అందరూ కూడా చూస్తా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు అలాగే ఇండియా మొత్తం మీద అందరూ ప్రజలందరూ కూడా చూస్తా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు లాస్ట్ టైం ముందుగా ఈ డిస్ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడైతే వచ్చిందో మోడీ గారిని అమిత్ షా గారిని కలిశారు. అలాగే ఆ రోజు తర్వాత మళ్ళీ నెక్స్ట్ స్టీల్ ప్లాంట్ లో ఒక భారీ స్థాయిలో ఒక 5 లక్షల మందితో ఒక మీటింగ్ ఆర్గనైజ్ చేశారు. సో గర్జన చేశారు. సో ఇంపాక్ట్ అనేది ఇండియా వైడ్ గా మొత్తం అంతా కూడా స్ప్రెడ్ అయి ఉంది. సో అప్పటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఆక్సిజన్ లేని స్టీల్ ప్లాంట్ కి ఏదైతే డెఫిషిట్ లో ఉన్న స్టీల్ ప్లాంట్ కి ఆక్సిజన్ కావాలంటే ఇప్పుడు ఈ రోజు అంత మేజర్ రోల్ ప్లే చేశారంటే ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు మాత్రమే ప్లే చేయగలిగారు ఈ రోజు. ఎందుకంటే బీజేపీతో ఉన్న మంచి సంబంధాలు కానీ జనసేన పార్టీకి ఆయన బెటర్ గా కోఆర్డినేట్ చేయగలిగారు. స్టీల్ ప్లాంట్ కి ఆక్సిజన్ తీసుకొని రాగలిగారు ఈ రోజు. సో డెఫినెట్ గా 100% ఇది సర్వైవ్ అవుతుంది. ఇది జస్ట్ ఓన్లీ ఫస్ట్ స్టెప్ మాత్రమే, కూటమి ప్రభుత్వం చేసిన ఫస్ట్ స్టెప్. అలాగే స్టీల్ ప్లాంట్ సర్వైవల్ కాదు, దీంతో పాటు 8500 నిర్వాసితులు ఇంకా ఎంప్లాయ్మెంట్ లేకుండా ఉన్నారు. 8500 నిర్వాసితులు
వాళ్ళు కూడా నిర్వాసితులు కూడా డెఫినెట్ గా 100% న్యాయం చేస్తారు ఈ కూటమి ప్రభుత్వం. పవన్ కళ్యాణ్ గారు ఒకటి స్టీల్ ప్లాంట్ అనేది ప్రైవేటైజేషన్ అవ్వకుండా ఆప్ చేయడం ఫస్ట్ ఆయన లక్ష్యం. స్టీల్ ప్లాంట్ సెకండ్ సర్వైవల్ అవ్వడం, థర్డ్ వచ్చి ఏదైతే నిర్వాసితులు 8,500 మంది ఉన్నారో వాళ్ళకు కూడా న్యాయం చేస్తారని చెప్పి ఒక నిర్వాసితుడిగా, ఒక జనసేన నాయకుడిగా నేను బలంగా నమ్ముతున్నాను. డెఫినెట్ గా ఈ క్రెడిట్ అంతా కూడా పవన్ కళ్యాణ్ గారు చెందుతుందని చెప్పి ఈ సభాముఖంగా అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాం. విశాఖ ఉక్కు పరిశ్రమ ఏర్పడినప్పటి నుంచి కూడా అనేక కష్టాలు ఆటుపోట్లు ఎదుర్కొంటూనే ఉంది. దానికోసం అనేక ఉద్యమాలు కొనసాగుతూనే ఉన్నాయి. చివరికి విశాఖ ఉక్కు నష్టాల్లో ఉంది కాబట్టి దాన్ని ప్రైవేటు పరం చేయాలనే ఆలోచన తీవ్ర స్థాయిలో అనేక ఉద్యమాలకు కారణమైంది. ఇప్పుడు సంక్రాంతి పండుగ అకేషన్ సందర్భంగానే కేంద్రం ఇచ్చినటువంటి భారీ ప్యాకేజ్ ఏదైతే ఉందో పూర్తి స్థాయిలో ఇది ఒక పండుగ వాతావరణాన్ని క్రియేట్ చేసిందనే ఆనందోత్సాహాలతో పండుగ వాతావరణం సెలబ్రేట్ చేసుకుంటున్నారు విశాఖలో అన్ని కార్మిక సంఘ నాయకులు, అలాగే పార్టీలు కూడా. కెమెరా పర్సన్ శేఖర్ తో లక్ష్మి, మనం టీవీ, వైజాగ్.